మన రైతులు ఇంకా ఇంత వెనకబడి ఉన్నారు. ఒకనాడు వాళ్ళ పనిపాటలు చూసి ఎంతో అదృష్టవంతులని అసూయపడ్డారు. కానీ నిజం ఇదన్నమాట. కండలరిగేట్టు కష్టపడి కూడా వాళ్ళు కడుపు కాల్చుకుంటూనే ఉన్నారన్నమాట. చూడండి, రైతులంతా మిమ్మల్ని చూడాలనే కాల్చుకుని ఉన్నారు. కాల్చుకోవడం దేనికి? మల్లు రమత్ ఇన్నాళ్ళు మీ పరిస్థితి ఆలోచించకుండా కళ్ళు మూసుకుని ఉన్నందుకు నేను ఎంతో సిగ్గుపడుతున్నాను. ఇక మీకు ఈ కష్టాలు ఎంతో కాలం ఉండవు. నేను అన్ని విషయాలు ఆలోచిస్తాను. మీరు వెళ్ళండి. చిత్తం ప్రభులే రక్షించాలి. నమస్కారం. 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 చిత్తం బాబు. లత, భూములు లేని వాళ్ళందరినీ మన బంజరు భూములు సాగు చేసుకోము. నీటి వసతులు లేని పొలాలకు బావులు పంపులు మంజూరు చేయి. విత్తనాలకు ఎరువులకు కావాల్సిన ఏర్పాట్లన్నీ మనమే చేద్దాం. ఊరికి 2 ట్రాక్టర్లు కూడా ఇద్దాం. మన ఎస్టేట్ అంతా సస్యశ్యామలం కావాలి. మన వ్యవసాయం దేశానికి ఆదర్శం కావాలి. లత, ఎస్టేట్ అంతా ఒకసారి చూసొద్దాం. ఒక టూర్ ప్రోగ్రామ్. ఎగిరే వాటిని బంధించకూడదు. కొన్నిటికి బంధంలోనే అందం ఉందంటారు. థ్యాంక్స్. దీన్ని ఏమంటారు? వెలిగించడమా అంటించడం? వెలిగించింది నేను, అంటించుకున్నది మీరు. గుడ్. దొరాదొరసారి మా సంబరం చూడటానికి వచ్చినారు. మాకెంత గొప్ప దొరా. మా సంబరం చూడటానికి వచ్చిన వాళ్ళు ఆడాలా, పాడాలా, నెయ్యాలా, కుయ్యాలా. దొరా, ఇది మా గూడెం ఆచారం. రాదోరా, పుంజు వస్తే పెట్ట వస్తాది. రాదోరసాని పుంజు పెట్ట కలిసి ఆడితే ఎంతో సంబరం. రాదరా. దొరచింది 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 దొరచింది. రండి దొరా, రండి. కూర్చోండి దొరా, కూర్చోండి. కూర్చోండి దొరా. కూకో పెట్ట కూకో. దొరా, మా కాడకి నెహ్రూ ధర వచ్చిండు ఆడిండు, శాస్త్రి ధర వచ్చిండు ఆడిండు. దొరా, మా సంబరానికి ముందు పుంజు పెట్ట ఉంగరాలు తొడగాలి. ఈ ఉంగరాలకి రామన్న సీతమ్మ దేవునుంది, కొండ దేవత ఆన ఉంది. జోడు కట్టిన వాళ్ళు సిదిరిపోరాదు. రామన్న ఉంగరం సీతమ్మకి ఇచ్చిన తోకన్న మీద ఆనబెట్టి తొడుక్కోండి దొరా, తొడుక్కోండి దొరా, తొడుక్కోండి దొరా. అట్టా కాదు, పుంజుకు పెట్ట తొడగాల, పెట్టకు పుంజు తొడగాల. తొడుగుదరా. సంబరం సాగించండి రా. ఏమండి, మీ తమ్ముడు గారు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి కొండ మీద బంగ్లా కట్టిస్తున్నారు. ఎవరి కోసం? ఏమో 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 అని మీరు ఎట్టాగే కూర్చోండి. ఆ లత మొత్తం ఎగేసిపోతుంది. చూడండి, మీ అమ్మగారికి ఇప్పటికీ మా సౌందర్యం చేసుకోవాలనే ఉంది. అమ్మగారుకున్నా మనం చేసిన అవమానానికి కళ్యాణ్ ఒప్పుకుంటాడా అని? మీ అమ్మగారే ఒప్పించుకుంటారు. ఇదంతా మా చెల్లి కోసం కాదు, మన కోసం. చూడండి, ఎస్టేట్ వ్యవహారాలన్నీ మళ్ళీ మన చేతికి రావాలంటే ఇదే మార్గం. ఇంద్రాణి, నిజంగా నువ్వు ఇక్కడ ఉండవలసిందానివి కాదు. మిమ్మల్ని కట్టుకున్నందుకు ఇక్కడున్నా. వేళ కూడా సరే గాని
ముందు మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఈ పని చూడండి. ఓయ్ పెదబాబు, మనం స్వయంగా వాళ్ళ సంబంధాన్ని కోరినాడు. వాళ్ళు చేసిన అవమానం మనకింకా గుర్తుంది. కానీ మన బంధు ప్రీతితో దాన్ని మర్చిపోగలం. ఎందుకు మర్చిపోవాలమ్మా? వాళ్ళ ఆస్తి ఐశ్వర్యం చూసా అవి మనకు కొత్త కాదు, తక్కువ లేదు. కళ్యాణ్, జరిగిందేదో జరిగింది. ఆనాటి పరిస్థితి అది. ఆడపిల్లవాళ్ళు అలా అనుకోవడం సహజం. నువ్వు ఈనాడు మారాను గనకనే మంచి చెడు తెలిసి మాట్లాడుతున్నా. నువ్వు అనుకునే మంచి నీకే కాదయ్యా, అది మాకు మంచి అనిపించాలి. మంచి అనేది అందరికీ ఒకటి, కానీ మన అంతస్తులు ఐశ్వర్యాలు అడ్డుపడి దాన్ని గుర్తించం, అంతే. బాబు, ఇంతకు నీ అభిప్రాయం ఏంటి? అమ్మా, నా జీవితాన్ని ఎవరు పంచుకోవాలో నన్నే నిర్ణయించుకోనివ్వండి. అలంకారాలు లేని అందం, అంతస్తులు పాటించని అనురాగం, ఇంత ఐశ్వర్యం ఉన్నా మనం ఇవ్వలేనిది ఇచ్చే పవిత్ర హృదయం నేను కోరేది. ఓహో, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరినైనా ప్రేమించావా? నాకు కావలసింది నేను ప్రేమించే మనిషి కాదు, నన్ను ప్రేమించే మనిషి. హలో, ఇంజనీర్ భగవాన్ దాస్ గారేనా మాట్లాడేది? అంతా పూర్తయిపోయినట్లేదా? ఓకే, థ్యాంక్ యూ. లత, వచ్చావా? నీకోసమే చూస్తున్నా. నేను మీతో పనుండే వచ్చాను. నాకు తెలుసు నీ పని ఏమిటో. లత, అమ్మగారు నిన్ను పిలిపించారు, నీ నెత్తిన ఒక బాధ్యత పెట్టి పంపారు, అది నెరవేర్చడానికి నువ్వు వచ్చావు, అవునా? అవును. లత, ఈ ప్రయత్నంలో మాత్రం నువ్వు ఓడిపోక తప్పదు. కారణం? ఎవరికి ఇవ్వనంత వరకు హృదయం ఎంతో విశాలంగా ఉంటుంది. ఇచ్చిన తర్వాత చాలా ఇరుకైపోతుంది. ఇంకొకరికి చోటే ఇవ్వనంటుంది. అంటే మీ హృదయాన్ని ఒక దేవతకు అంకితం చేశాను. లత, నువ్వు ఆ దేవాలయానికి వస్తావా? ఆ దేవతను చూస్తావా? చూస్తాను. చూడు లత, చూడు, నా దేవికి అంకితమైన ఆలయం చూడు, నా ప్రేమలతకు నేను వేసిన పందిరి చూడు, నా జీవితేశ్వరి ఏలబోయే ప్రేమనగరం చూడు. చూస్తున్నావా లత? కానీ ఆ అదృష్టం రాలేదు. ఓ, నీకింకా కనిపించలేదా? లత, ఆమెను చూడాలంటే నా హృదయంలోకి వెళ్ళాలి. రా. ఇది నా హృదయం. ఇక్కడ ఆమె సర్వాంతర్యాలు. ఆమె లేని చోటు లేదు, ఆమె కనిపించని దిక్కు లేదు. చూడు లత, ఎటు చూచినా నా దేవే సాక్షాత్కరిస్తుంది. వెళ్ళి చూడు.